హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మనం తందూరి మసాలా చేసుకోబోతున్నాం. దానికి ఏమేమి కావాలంటే చిన్న ఇలాచీ, సోంపు, లవంగ్, మనకి మిరియాలు అండ్ మన దేశీ మిర్చి అండ్ కాశ్మీరీ మిర్చి అండ్ చెక్క, సాజీరా, మోటీ ఇలాచీ అండ్ జీరా పౌడర్ కూడా ఫ్రెండ్స్. అండ్ జైఫల్ ఒక సగం తీసుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ రెండు జైఫల్ అనమాట, ఒకటి బద్ద చేసి పెట్టాం. అండ్ జావిత్రి అండ్ లాంగ్, ఇవన్నీ ఫ్రెండ్స్. అండ్ మీరు కావాలంటే మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు, పూల్ పత్తా అండ్ బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ కావాలనుకుంటే. లాస్ట్ ఫైనల్గా మనకి ధనియాలు ఫ్రెండ్స్, అన్నిటికన్నా ఎక్కువ ధనియాలు ఉన్నాయి. సో ఈ మిరపకాయలు ఇవన్నీ మనకి 3 రకాల మిరపకాయలు వేస్తున్నాను, 2 రకాల మిరపకాయలు అండ్ మిరియాలు ఫ్రెండ్స్. ఇవన్నీ వేంపేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, కాశ్మీరీ మిర్చి ఎందుకు వేస్తామంటే మనము ఇంకా మనకి ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఉండదు. అందుకని మన ఇంట్లో ఎప్పుడైనా కానీ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం రకరకాల మిరపకాయలతో. సో ఫ్రెండ్స్, ఇది తందూరి ఫ్రై చేసుకోవచ్చు మనం ఈ పౌడర్ తోటి. సో మనం తందూరి మసాలా చేసుకోబోతున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా ఈజీ, చాలా సింపుల్. పార్వతి హోమ్ రెసిపీస్ మీలో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియోలు అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, సన్న మంట పైన మనం సిమ్ పైన స్లోగా దోరగా వేపుకుంటున్నాం ఫ్రెండ్స్. దీన్ని చల్లార్చి మిక్సీ కొట్టుకోవాలి, ఫైన్గా పౌడర్ అయిపోవాలి ఫ్రెండ్స్, ఇలాగనమాట. సో మీకు తందూరి కబాబ్ అనేది ఈ తందూరి మసాలాతోటే తయారవుతుంది ఫ్రెండ్స్. సో మనకు మార్కెట్లో కూడా ఇదే దొరుకుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా ఉంది ఫ్రెండ్స్. నేను ఇంట్లో చేశాను. అండ్ రకరకాల మనవి మండి కూడా ఉంది, తందూరి మండి, అది కూడా చేసాము. చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. అందుకని ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేలా ఇంట్లో తయారు చేసుకున్నాం. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా ఒక పెద్ద కటోరా, ఒక చిన్న కటోరా నిండా అయ్యాయి ఫ్రెండ్స్ మనకి ఈ మసాలా. మనం ఒక గాజు బాటిల్లో మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, మనము ఎలా అని మనం తందూరి ఫ్రై చేసుకోవాలి. సో నా దగ్గర కొన్ని పీసులు ఉంటే నేను చేసేసుకున్నాను. ఇలా ఫైనల్గా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో టేస్ట్లో అయితే సూపర్గా ఉంది, అదిరిపోయింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు కూడా నచ్చుతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది మీకు? తప్పకుండా లైక్, షేర్, కమెంట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసినందుకు.